నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. సింగరేణిలో కార్మికులను వేధింపులకు గురి చేస్తే గుర్తింపు సంఘం AITUC చూస్తూ ఊరుకోదని కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని అధికారులను కార్మికులే తరిమికొట్టే పరిస్థితి వస్తుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ AITUC ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి RLE పోషములు పేర్కొన్నారు. గురువారం సింగరేణి RG1 ఏరియాలోని GDK1 CSPలో జరిగిన AITUC గేట్ మీటింగ్ లో పాల్గొని వారు మాట్లాడుతూ 1CSPలో అధికారులు కొంతమంది కార్మికులను సూపర్వైజర్లను ఏర్పాటు చేసుకుని వారిని ఇన్ఫార్మర్లుగా గూఢచారులుగా వాడుకుంటూ విధులు నిర్వర్తిస్తున్న కార్మికులపై ఫోటోలు వీడియోలు తీసి వారిని మానసికంగా వేధింపులకు గురి చేయడం ఏం విధానమని వారు మండిపడ్డారు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అని ప్రైవేట్ సంస్థలాగా వ్యవహరిస్తూ కార్మికులను వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో AITUC RG1 బ్రాంచ్ డిపార్ట్మెంట్ల ఇన్ఛార్జ్ సయ్యద్ సోహెల్, నాయకులు S వెంకటరెడ్డి, డిపార్ట్మెంట్ కార్యదర్శి బండి మల్లేష్, AITUC నగర వర్కింగ్ ప్రెసిడెంట్ MA గౌస్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. CSP1 కార్మిక వర్గానికి తెలియజేయడం జరుగుతుంది. CSP1లో గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. సింగరేణిలో జరుగుతున్నటువంటి సమస్యలపైన కార్మికులకు వివరించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. దాని సందర్భంలోనే కార్మికులు మాకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద చెప్పడం జరిగింది. కార్మికులకు కూడా మేము చెప్పినాం పని చేయాలి, కొట్లాడాలి అని చెప్పి. కానీ మేము పని చేస్తున్నా కానీ ఒక రకంగా వన్ సైడ్గా ఇక్కడ నడుస్తుంది. ఆ వ్యవస్థ ఇన్ఫార్మర్ వ్యవస్థ నడుస్తుంది. ఆ ఇన్ఫార్మర్ వ్యవస్థకు మనం గండి కొట్టకపోతే కష్టమవుతుందనే ఉద్దేశంతో మేము కూడా స్పందించడం జరిగింది. HOD గారు లేరు కాబట్టి ఈ సింగరేణి సంస్థలో మాకు తెలుసు, సమస్యలు తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుంది RG1 అని కూడా తెలుసు. ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందిస్తాం. కానీ సింగరేణి కార్మికులకు సంక్షేమం కానీ, కార్మికులకు సేఫ్టీ విషయంలో కానీ, కార్మికులకు రావాల్సిన హక్కులపైన లేకపోతే సమస్యలపైన మాట్లాడాలి తప్ప కానీ కార్మికులే ఒక యూనియన్కి చెందిన నాయకులే ఇంకో కార్మికుల మీద ఇది ఇన్ఫార్మర్గా చేయడం విడ్డూరంగా ఉన్నది. ఇప్పుడే చూస్తున్నాం. కానీ అది కార్మికులు ఈరోజు చూశారు. కార్మికులు తిరగబడితే ఏమైనా అవుతుంది, అప్పుడు మీకు పనిష్మెంట్ అవుతుంది. చరిత్ర కూడా చెప్తాంది. ఇట్లనే ఇన్ఫర్మేషన్ చేసినోనికి ఏం చేసిరు, చేసిరు 2Aలో కానీ 1Aలో కానీ ఎక్కడ కానీ మొత్తం తరిమీరు కార్మికుల దానిలో అబాస్పాలు కావద్దు. కాబట్టి అక్కడ దాకా రాకుండా చూడాలని చెప్పి మేము మేనేజ్మెంట్ని కానీ ఎవరైతే ఆ చెడు ఆలోచన ఉన్న వారికి కూడా మేము చెప్తాను, మనసు మార్చుకోండి, కలిసి పనిచేద్దాం, ఈ సమస్యను కాపాడదాం, కార్మికులకు రక్షణ ఉందాం. కాబట్టి ఇలాంటి తప్పుడు ఆలోచన చేసి ఏదో చేస్తే ఏదో అయిపోతుంది. కాబట్టి ఇప్పటికీ మేము AITUCగా ఒక వారిని విమర్శించడం కాదు, విమర్శ మార్చుకో, మంచి విమర్శ చేయండి. లేకపోతే పనిష్మెంట్ కార్మికులు చేస్తారు. కార్మికులు తిరుగుబాటు ఈరోజు చూశారు కదా. కాబట్టి ఆ తిరుగుబాటు రాకముందే ఈ సింగరేణిలో ఎవడైతే ఇన్ఫర్మేషన్, ఎవడైతే ఈ లాలూచి పనులకు లాలూచి వ్యవహారం బంద్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతాం. CSP1లో ఇవాళ గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. కార్మికులు గత 3-4 నెలల కాంచెల్లి మన యూనియన్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ జరిగే పరిస్థితుల మీద మాకు వివరించడం జరిగింది. పలుసార్లు ఇక్కడ ఉన్నటువంటి HOD గారికి చెప్పడం జరిగింది, సంబంధిత ఇంజనీర్లకు కూడా చెప్పడం జరిగింది, సూపర్వైజర్లకు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికైనా ఇక్కడ జరిగే హరాస్మెంట్ కార్మికుల మీద కానీ, కార్మికుల మీద జరిగే హరాస్మెంట్, అలా పని చేస్తే పని చేసుకుంటూ అన్నం తినడానికి పోయినా కానీ ఒక ఫోటో తీసి పెట్టడము, లేక ఎక్కడ యూరిన్కి పోయినా కానీ సార్ అయినా అక్కడ ఉండడని చెప్పడం. కొంతమంది వీళ్ళకు సమాచారం అందరూ పెద్ద ఇదేదో GDK 11 2000 మంది ఉన్నారు. పెద్ద మహిళల్లో 1000 మంది కార్మికులు పనిచేసే కాడ ఇన్ఫార్మర్ లేరు. కానీ ఇక్కడ 100 మంది పనిచేసే కాడ ఇన్ఫార్మర్స్ పెట్టుకొని కొంతమంది వాళ్ళ పెట్టుకొని కార్మికులు ఇబ్బంది పెడుతున్నటువంటి విషయంలో ఈరోజు మేము గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది.
అన్ని యూనియన్ నాయకులకు కూడా చెప్పడం జరిగింది. మన యూనియన్ నాయకుడు అంటే కలిసికట్టుగా కార్మికుని యొక్క శ్రేయస్సును కోరాలి, కంపెనీ యొక్క మనుగడ కోరుకోవాలి. కార్మికుడు, కంపెనీ, అధికారి అందరూ కలిసి ఉంటేనే ఇలా ప్రొడక్టివిటీ, సేఫ్టీ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇలాంటి తప్పిదాలు ఇంకెప్పుడైనా జరిగినట్టయితే వాడు ఎంత పెద్ద వ్యక్తి కానీ ఆయన వెనక ఎంత పెద్ద శక్తులు కానీ, ఏ సంఘం లీడర్ అయినా, మా సంఘం లీడర్ అయినా మేము కార్మికుల పక్షాన యాక్షన్ తీసుకునే ఉంటుంది. రికగ్నిషన్ యూనియన్గా ఇలా సిఎస్పి గతంలో ఉన్న విధంగా మంచి సిఎస్పి మంచి పేరు వచ్చినటువంటి ఇక్కడ సిల్వర్ కాయిన్లు తీసుకున్నాం. రేపు గోల్డ్ కాయిన్ కూడా ఇక్కడ కార్మికులకు ఇప్పించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. కానీ సింగరేణి కంపెనీ ఇంకా 10 కాలాల పాటు ముందుకెళ్ళాలి. కార్మికులు సంక్షేమంగా ఉండాలి. కార్మికులకు రావాల్సిన హక్కులు కూడా తీసుకురావడానికి సింగరేణి యజమాన్యంతో కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి మేము చేస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి వెళ్ళి నిన్నటి వరకు జరిగినటువంటి ఈ ఇన్ఫర్మేషన్లో లేక ఈ ఫోటోలు తీసుడు, వాట్సాప్లు పెట్టుడు, ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నది అనేది ఇక్కడ ఉన్నటువంటి సిఎస్పి ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా అది మానుకోవాలి. ఎవరు చేసే పనులు వాళ్ళకి చేయాలని, కార్మికులకు కూడా మనం కష్టపడాలి, పనిచేయాలి, మన కంపెనీ కాపాడుకోవాలని చెప్పడం జరిగింది. ఇక ముందు ఇలాంటి చర్యలు ఎవరైనా చేసినట్టయితే వాళ్ళకి తగిన బుద్ధి కార్మికులే చెప్తారు. తరమవలసి కూడా వస్తుందని కార్మికులే చెప్పారు. వాళ్ళు చెప్పినటువంటి ముచ్చట మళ్ళీ మనం చెప్తాం. అలాంటివి పునరుద్ధం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఉన్నదని తెలియదు.